ఈ ఏడాది అక్టోబర్ నెలలో స్థానిక ఎన్నికలకు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధమవుతోంది. త్వరలోని ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జనసేన కేవలం 15% సీట్లు ఇస్తారని, 5% సీట్లు బీజేపీకి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై నాదెండ్ల స్పందిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అనుసరించిన ఫార్ములా ఇప్పుడు వర్తించదు. ఖచ్చితంగా జనసేనకి బలమున్న ప్రతి చోట మేము పోటీ చేయబోతున్నామంటూ ప్రకటించారు. జనసేన ఈ ఎన్నికల్లో ఏకంగా 30% సీట్లు ఆశిస్తున్నట్టు టాక్. అంతకుమించి తగ్గేది లేదని తెగేసి చెప్పారట. సీఎం చంద్రబాబు, లోకేష్లు కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్ కూడా తన అభిమానులకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో ఎంత బలంగా పోటీ చేయబోతున్నామో లేటెస్ట్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ జనసేన శ్రేణుల్లో నింపిన ఉత్సాహం మాటల్లో చెప్పలేనిదనొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే గత కొద్ది రోజుల నుండి అస్వస్థతతో ఇబ్బంది పడుతోన్న పవన్ అసెంబ్లీలోని తన క్యాబినెట్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వాళ్లతో స్థానిక ఎన్నికల గురించి, అదేవిధంగా కమిటీల గురించి చాలా లోతైన చర్చ చేశారు. ఈ చర్చ తర్వాత ఓ ట్వీట్ వేస్తూ జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అందరం కలిసి లోతుగా చర్చించాం. స్థానిక ఎన్నికల్లో జన సైనికుల పోరాట స్ఫూర్తి కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తామంటూ చెప్పుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే కార్యకర్తలను ఈసారి నిరాశపరిచే సమస్య లేదు, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను, ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో పోటీ చేయబోతున్నామని, జనసేన పార్టీ వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో దాదాపుగా 350కి పైగా ఎంపీటీసీలు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి 900 ఎంపీటీసీలు వచ్చాయి. అంటే జనసేన బలం బలహీనంగా ఉన్నప్పుడే ఈ రేంజ్లో ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు క్షేత్రస్థాయిలో జనసేన బాగా బలపడింది. ఇప్పుడు ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు కేటాయిస్తారో చూడాలి.